చదవండి. కనపడుతుందా? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆగండి ఆగండి. కనపడుతుందా అందరికి? ఏంటది? నీ జీతం ఎంత? వెనకమాలు చూసుకోండి. వారంలో కూడా మనం ఇదే చదివాము. ఈ వాక్యంలో నుండి ఒక్క మాట చెప్పాను. జీతం పుచ్చుకునే వాళ్ళు ఎవరు అంటే అన్నిటినీ తట్టుకున్న వాళ్ళు. ఆమె ప్రకటన గ్రంథం అక్కడ రిఫరెన్స్ ప్రకారం 22:12 వచ్చును. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి, నీ జీతము. మీ పక్కన వాళ్ళు అడగండి, కొన్ని బాధపడకుండా చెప్పండి. అన్ని ప్రశ్నలే కానీ సమాధానం ఉండదు దీంట్లో. నీ జీతం ఎంత అంటే పక్కన వాళ్ళు ఏమంటారు చెప్పరే? మీ జీతం అంతా అంటారు. అంటే ప్రశ్న తప్ప సమాధానం లేదు. సమాధానం దేవుని వాక్యం ద్వారానే దొరుకుద్ది. మీరు ఆ స్క్రీన్ లో వెనక మనం చూస్తూనే ఉండండి, నా ముఖం వెనక చూస్తూనే ఉండండి. ఎంత? నీ జీతము ఎంత? నెలాఖరు వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సంవత్సర ఆఖరు వచ్చేసింది. ఈ సంవత్సరానికి పెండింగ్ లేకుండా మనం అందరం జీతం తీసుకోవాలి. జీతం ఇచ్చేది ఎవరు? జీతం తీసుకునేది ఎవరు? గట్టి చెప్పండి. జీతం ఇచ్చేది జీతము తీసుకున్న వాళ్ళు, తీసుకునే వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు. ఆమె పనివాడు జీతమునకు పాత్రుడు. చెప్పింది చేయలేదనుకోండి, జీతం కట్ అవుద్ది. నువ్వు చేస్తున్న కంపెనీలో లేక వర్క్ షాప్ కో ఆఫీస్కో కరెక్ట్ గా వెళ్ళకపోతే ఆ రోజు ఏం చేస్తారు? జీతం కట్ చేస్తారు. ప్రజెంట్ వేస్తారా? ఆబ్సెంట్ వేస్తారా? ఆబ్సెంట్. అంటే జీతం తీసుకునేటప్పుడు తెలుస్తుంది. అది వెళ్ళిన రోజున ఎక్కడిన రోజున తెలియదు, జీతం పుచ్చుకునే రోజు తెలుస్తుంది. ఈ రోజు భక్తి చేస్తున్నాం, ఈ రోజు విశ్వాసంలో ఉన్నాం, ప్రభు సన్నిధిలో నమ్మకంగా నడుస్తున్నాం అనుకుని సంతృప్తి చెందుతున్నాం. ఒకనొక రోజు ఉంది, ఇవన్నీ బయటపడే రోజు. ఎప్పుడంటే జీతం తీసుకునేటప్పుడు. కష్టపడేటప్పుడు, పనిచేసేటప్పుడు బాధపడతాం, జీతం తీసుకునేటప్పుడు సంతోషపడతాం. మీరు ఎంతమంది జీతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీ కుడి చెయ్య. నేను జీతం తీసుకుంటాను. ఎంత? ఎంత? 90%, 80%, 70%, 100%? వాళ్ళు 100% అంటున్నారు. ఈ 100% జీతం నేను తీసుకుంటానో లేదో నాకు డౌట్ గా ఉంది. మీలో డౌట్ లేకపోతే నేను 100% జీతం తీసుకుంటాను అన్నోళ్ళు చెప్పండి. ఇప్పుడు చెప్పరేంటి? 100% తీసుకునే వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే. నెలలో 30 రోజులుంటే ఈ 30 రోజులు మానకుండా పనిచేసే వాళ్ళు 30 రోజులు సరిపడా జీతం తీసుకుంటారు. మరి దీనిలో కటింగ్లు ఉంటే కటింగ్లు వచ్చినందుకు తీసుకుంటారు. నీ జీతము ఎంత? సంవత్సర ఆఖరి గడియలలో మనం అడుగు పెట్టాం. ఇంకా చెప్పాలంటే ఈ నెల ఆఖరి గడియల్లో అడుగు పెట్టాం. ఇప్పటి వరకు చేసిన దాని అంతటికి కూడా దేవదేవుడు జీతము తీసుకుని రాబోతున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతం. ఎవరు సిద్ధపరిచింది? దేవుడు సిద్ధపరిచింది. సర్కారు వారు సిద్ధపరిచింది కాదు. సర్కారు వారు సిద్ధపరిచిన దాంట్లో కటింగ్లు ఉంటాయి. ఏముంటాయి? కటింగ్. నువ్వు 40,000కి పైగా తీసుకున్నావు అనుకోండి, జీతం డ్రా చేస్తున్నావు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఐటీ వాడు దాని మీద ఒక కన్ను పెడతారు. నీవు ఎంత జీతం తీసుకున్నావు కదా కుమారి, ఈ జీతంలో మాకు భాగం ఇచ్చేయమంటారు. అంటారా లేదమ్మా? అంటారు. దానిలో ట్యాక్స్ రూపంలో కొంత పోయి, కటింగ్ల రూపంలో కొంత పోయి, అసలు వచ్చేది చివరి మిగిలింది కొంచెం వరకే. ఆ జీతానికి కటింగ్ ఉంది, ఈ జీతానికి ఉన్నది ఉన్నట్టుగా నీ చేతికి వస్తుంది. ఆమె ఈ జీతాన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఈ జీతం ఎవరి దగ్గర ఉంది? గవర్నమెంట్ ట్రెజరీలో లేదు, సర్కారు వారి ఆధీనంలో లేదు, సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఈ జీతం ఉంది. ఆమె ఈ జీతం తీసుకునే వాళ్ళకుండా అర్హతలు ఉండవలసిన అర్హతలు ఏమిటండి అంటే అన్నిటినీ
చెప్పండి అందరూ. అన్నిటిని తట్టుకోవాలి. మంచిని తట్టుకోవాలి. మంచిని ఎవరైనా తట్టుకుంటారు. చెడుని తట్టుకోవాలి. పడి లేచిన అలల లాంటి వారు మనం. అలా పడింది పడినట్టుగా ఉండదు, మరలా పైకి లేచుద్ది. సముద్రాలలో ఎప్పుడు పడినట్టు ఉండవు, మరలా పైకి ఎగుస్తాయి, మరలా పైకి లెగుస్తాయి. ఎప్పుడన్నా వాయుగుండం పడితే ఇంకా పైకి వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే పైకొచ్చి వానగా మారిపోయి, వర్షంగా మారిపోయి, అది రకరకాల పరిస్థితులకు దారితీస్తాయి. దేవుని పిల్లలుగా ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి వారుగా, రక్షణ బాప్తిస్వం పొందిన వాళ్ళుగా, పొందటానికి సిద్ధపడుతున్న వారిగా, ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని, నేను జీతం తీసుకోవాలి. జీతం లేకుండా ఎంతమంది ఎంతకాలం కాయ కష్టం చేస్తారు. జీతం లేని వాళ్ళని ఏమంటారంటే, నాకు జీతం లేదు, మా దొర కోపం లేదు. అంతే మరి. వచ్చే టైంలో వస్తారో, వెళ్ళే టైంలో వెళ్ళిపోతారో. ఎందుకు ఇలా అంటున్నావు? జీతం తీసుకున్న వాళ్ళని ఎవరు కూడా దండించలేరు. జీతం ఇవ్వటం లేదనుకోండి, మీ యజమాని కంపెనీలో నీ ఇష్టం వచ్చే టైంలో వెళ్తావు, చెప్పని ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. అసలు వెళ్తే వెళతావు, లేకపోతే లేదు. యజమాను నోరెత్తి అంటానికి ఇల్లేదు. ఎందుకని? ఊరికే కొలువు చేస్తున్నావు. దేవదేవుడు నిన్ను ఊరికినే కొలువు చేయించుకోడు, నిశ్చయముగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. భూ సంబంధంగా ఇచ్చే ప్రతిఫలాలు 3 ఉన్నాయి. 1 ఆరోగ్యము, 2 ఆయుష్, 3వది అవసరాలు తీర్చబడుట, లేదంటే అన్న వస్త్రాలు, గాలి నీరు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి జీతం, ఇస్తున్న జీతం. ఇది బ్రతికినంత కాలము జీతం ఇస్తానే ఉంటాడు. స్తోత్ర. ఈ మొదటి ఆరాధనలో ఒక్క వాక్యం చెప్పదలిస్తాను, ఒక్క మాట. గతించిన వారంలో అన్నిటిని తట్టుకున్న వాళ్ళు జీతానికి అర్హులు. స్తోత్రం. యజమాని నీ మీద లేక ఏలువాడు నీ మీద కోపించిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకమో. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపిచేస్తుంది. ఓర్పు కలిగిన వారు ఎవరంటే తట్టుకునేవాళ్ళు. కుటుంబస్తులుగా భర్త దగ్గర భార్య తట్టుకోవాలి, భార్య దగ్గర భర్త తట్టుకోవాలి. అన్నిటిని తట్టుకున్న వాళ్ళే నెట్టుకుని ముందుకెళ్ళగలుగుతారు. కయ్యమంటే కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు ఎప్పుడైనా ప్రమాదానికి అంచుల్లో ఉన్నట్టు లెక్క. వారు జీతానికి కాదు, వారు సెటిల్మెంట్ కి రెడీగా ఉంటారు. సెటిల్మెంట్ ఏంటి? అయితే అటో లేకపోతే ఇటు, అంతే. ఒక రోజున ఒక ఆయన నా దగ్గర షై గారు సెటిల్మెంట్కి వెళ్ళాలి రండి అన్నాడు నన్ను. సెటిల్మెంట్ అంటే ఆ రోజుల్లో నాకు అర్థం కాక, అంటే ఏంటన్నా, ఈ రోజున మా అమ్మాయిని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను, కాస్త మీరు కూడా ఉంటే వాళ్ళు మనం మాట్లాడుకుని ఉంటారు అన్నాడు. అంటే నేను కొడితే నన్ను కూడా కొడతాను అర్థం అనమాట. అంతేగా మరి. రాయి చెట్టు దిబ్బ, తోటల ఊళ్ళో దగ్గరలో రాయి చెట్టు దిబ్బ అని ఒక ఊరు ఉంది. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఉంటుంది, ఎక్కడ పోతుంది కానీ. అక్కడికి వెళ్ళా. అక్కడికి రమ్మన్నారు. నేనన్నాను, సెటిల్మెంట్ ఏంటయ్యా బాబు అన్నాను. మా అల్లుడు సరిగ్గా చూడటం లేదు. అల్లుడే బామ్మరిది, అల్లుడే భార్య తమ్ముడు, మేనగోళ్ళు మేనల్లుడు. అది మేనగోళ్ళు, అమ్మ ఎవరు? మేనమామ. ఇటు చూసుకొట్టినా వాళ్ళే, ఇటు చూసుకొట్టినా రక్త సంబంధులే. ఈ మధ్యలో దూరం మీద తిన్నలు తినాలి. అందుకని అన్నాను, ఇటు చూసినా మీరే బాబు. ఇంటర్ క్యాస్టా కాదు, మరి బయట వాళ్ళ కాదు, ఏదేదో కాదు. మీ బామ్మరిది సొంతగా, మీ అమ్మాయి సొంతగా, వెళ్ళేది మీ ఉభయులు, మధ్యలో నేను ఎందుకు అన్నాను. కాదయ్యా మీరు రావాల్సింది. వాళ్ళ వ్యవహారం చెప్పరే. ఊరంతా ఉన్నవాళ్ళు వాళ్ళు నీ వ్యవహారం తెలుపుతారా? నలుగురు వెళ్తే నువ్వు తెలుపుతావా? పిచ్చి మాటలు. నేను అన్నాను, పిచ్చి మాటలు మాట్లాడు బాక. ఆ కాపురం కట్టాలంటే చెప్పి వస్తా. పీకటం అంటే నాకు ఇంతవరకు చేత కాలేదు. మరి పీకటం నా వల్ల కాదు, కట్టడం అయితే వస్తాను, సరి చేయడానికైతే వస్తాను, చెట్లు చేయటానికైతే వస్తాను, కానీ పీకు రావటానికైతే రాను అన్నాను. సర్లే అట్టాగా రండి గారు అన్నాడు. మొత్తానికి దేవుని దయ వల్ల వెళ్ళిన తర్వాత ఆయనకున్నటువంటి అక్కడ ఉన్న పొలం కొంత ఉంటే ఆ లంకల్లో వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి మా దగ్గర ఉండాలంటే నువ్వు బావు అయితే అయ్యావు, అక్కవ అయితే అయ్యావు, అయ్యగారు వచ్చారు కాబట్టి చెప్తున్నాను, 2 ఎకరాలు నా పేరు రాస్తేనే ఉంచుకుంటాను అమ్మాయిని అన్నాడు. అసలు తిప్పలు అదే. నేను అమ్మాయి ఎక్కువ, నీకు పొలం ఎక్కువ, పిచ్చోడా, ఆ పొలం రాసేయమని చెప్పి ఉయ్యూరు తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీసులో సంతకం పెట్టి తీసుకెళ్ళాను. అంతే.
ఆ కుటుంబం సెటిల్ అయిపోయింది. స్తోత్ర. ఆ కుటుంబం సరైపోయారు. 2 ఎకరాల కోసం భార్య వద్దన్నాడు, పెట్టు చేశాడు. ఆఖరికి వచ్చి అంటాడు చెవిలో, అయ్యగారు వదిలిపెట్టాలని కాదండి, ఇట్లా అనకపోతే మా మామ మంచోడు కాదండి అన్నాడు. రకరకాల సెటిల్మెంట్లు, ఎన్ని రకరకాల సెటిల్మెంట్ తో పడతారు జనం. కానీ నువ్వు నమ్మిన దేవుడు సెటిల్మెంట్ కాదు, ఇస్తే పనిష్మెంట్, లేకపోతే ప్రతిఫలం, అంతే. స్తోత్రం. చివరిలో ఉన్నాం మనం. మనందరం జీతం పొందటానికి యోగ్యులు కావటానికి ఒక్క మాట చెప్పదలిశాను. సామెతల గ్రంథంలో తీయండి త్వరగా. 28వ అధ్యాయం 13వ వచనంలో. సామెతలు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. సామెతలు 28:13 వచనం మనం చదివాం. ఒప్పుకొని విడిచిపెట్టువారు. నెంబర్ 2, రెండవ మాట ఏమిటంటే, లేక ఈ ఆరాధనలో మొదటి మాట ఒప్పుకోలు కలిగిన వాళ్ళు. ఆమేన్. భార్య చేసిన పొరపాటు భర్త దగ్గర ఒప్పుకోవాలి, భర్త చేసిన పొరపాటు భార్య దగ్గర ఒప్పుకోవాలి, పిల్లలు చేసిన పొరపాట్లు తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవాలి. ఇలాగో ఒకరు ఎందు ఒకరు భౌతిక సంబంధంగా బాహ్యంగా కూడా ఒప్పుకునే స్థితి రావాలి. స్తోత్రం. ఒప్పుకోకపోతే చాలా తప్పులు జరిగిపోతాయి, ఒప్పుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అది రాయబడింది, అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అందరు చెప్తామా? విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి. విడిచిపెట్టాలి. నేను చేశానని చెప్తాను, కానీ చేసిన దాన్ని రిపీట్ చేస్తే అది ఒప్పుకున్నట్టు కాదు. ఒప్పుకోవాలి, దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నేను సిగరెట్లు తాగేవాడిని అంటే ఈ రోజు తాగకుండా ఉంటే నిజమైన మారు మనసు అది. ఒప్పుకోవటం, విడిచిపెట్టడం. చాలా మంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడంటే బాప్తిస్తం పొందేటప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను, రేపొద్దున నీకు బాప్తిస్తం, నీ పరిస్థితి ఏంటి? అయ్యా, అన్ని అలవాట్లు మానేశాను కానీ ఒక్క సిగరెట్ మాత్రం ఉంది, నిదానంగా మానేస్తా అన్నాడు ఒక ఆయన. చాలా సత్యం ఒప్పుకున్నాడు, కానీ ఏం చేయలేదు. విడిచిపెట్టాను అంటే బాప్తిస్తం ఇచ్చేసేవాడిని. నాకు ఒక్కటే ఉందయ్యా, నిదానంగా వదులుతానన్నాడు. సర్లే మీరు పక్కన కూర్చోండి అన్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ చేశాను. తర్వాత అన్నాను, మీకున్న ఒక్క బలహీనత ఒప్పుకున్నారు, సంతోషం, కానీ దాన్ని విడిచిపెట్టలేదు. దాన్ని విడిచిపెట్టిన తర్వాత విడిచిపెట్టానని మీ మనస్సాక్షితో సాక్ష్యం ఇవ్వండి, అప్పుడు దేవుడిచ్చిన అధికారం చొప్పున మీకు బాప్తిసం ఇస్తాను. ఆమె. మరొక ఆయన చాలా మంచివాడు. చెప్పాలంటే సంఘ బిడ్డల మీద, సంఘం మీద, నా మీద ఏగ వాలినా సహించలేనటువంటి వాడు. చాలా నమ్మకస్తుడు. నువ్వు ఇక్కడ కూర్చోవాలంటే అక్కడే కూర్చునేవాడు, ఈ పని చేయమంటే అదే పని చేసేవాడు. ఎదురు మాట్లాడటం లేదు. వయసులో చాలా పెద్దవాడు అయినా సరే, ఇదంటారు చూసారా, చెప్పింది చెప్పినట్టుగా చేసి అక్కడే ఉండేవాడు, అంతే. ఒక రోజున వర్షం పడుతుంది, వచ్చి వాళ్ళని చూస్తా ఉండండి, ఇదేం అప్పచెప్పి వెళ్తే ఆ వర్షంలో అట్లాగే కూర్చున్నాడు, తల మీద కొట్టేసుకున్నాడు, అలాగే కూర్చున్నాడు రోడ్డు మీద. అప్పుడు రోడ్డు ఇంత పెద్ద లేదు, కూర్చున్నారు. నేను అప్పుడే బయట నుంచి వస్తూ లోనకు వచ్చి, ఏంటి మీరు వర్షంలో కూర్చున్నారు, తడిసిపోతున్నారంటే, అయ్యా మీరు ఇక్కడే కూర్చోమన్నారు, నేను ఇక్కడే కూర్చున్నాను. చెప్పితే చేసేవాళ్ళు, వింటే వినేవాళ్ళు ఎక్కడో ఉంటారు కొందరు. ఈయన చాలా నమ్మకస్తుడు. బాప్తిస్తం పొందడానికి అందరితో పాటు పేరిచ్చాడు. పేరిస్తే ఆ టైం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి అందరిని పిలిచాను. అందరు లైన్ లో వస్తున్నారు. నేను ఆయన అడిగాను, మీకున్న బలహీనతలు ఇది 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 ఎన్ని మానేశారా? ఉన్నయ్యా. అయ్యా, ఒక చుట్ట మాత్రమే ఉంది అన్నాడు. ఏదుంది? ఒక చుట్ట మాత్రమే ఉంది, నిదానంగా వదిలేస్తాను అన్నాడు. నిదానంగా వదిలేస్తాను అన్నవాళ్ళు వాడు రక్షణ పొందితే కొందరు ఇస్తే ఇవ్వచ్చు, కానీ అది కరెక్ట్ అయిన సిద్ధాంతం కాదు. వదిలేసిన వాళ్లే నిలబడతారా లేదనే నమ్మకం లేని ఈ రోజుల్లో వదలకుండా ఉన్నటువంటి వాళ్ళు వదులుతారా? ఇంకెందుకు, రేవు దాటేసాను, రక్షణ వచ్చేసింది, ఇంకా నేను మానేస్తే ఏంటి,
మానైపోతే ఏంటి, నా బాధలన్నీ దేవుడు తెలుసులేని సరిపెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆయనకి బాప్తిస్మం ఇవ్వలేదు. సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 4 సంవత్సరాలు గడిచింది. ఒక రోజున అడిగాను, మీరు ఎందుకు మానలేకపోతున్నారు ఇది? అయ్యా, ఇది లేకపోతే టాయిలెట్ రాదు అన్నాడు. ఒకటి, ఆయనకి అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఈ చుట్ట లేకపోతే మనసు పనిచేయటం లేదయ్యా అన్నాడు. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. రోజుకి ఎన్ని చుట్టలు తాగుతారు? ఇన్ని తాగుతాం. ఒక రోజుకి ఇన్ని చొప్పున తగ్గించుకుంటారండి. కొన్నాళ్ళకి మీకు తగ్గిపోతే కదా ఉండదు దాని మీద. ఆయన మానలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి జబ్బు చేసింది. ఆ జబ్బులోనే ఆయన చనిపోయాడు. ఎందుకని? అతిక్రమము తెలిసింది, అతిక్రమాన్ని ఒప్పుకోగలిగాడు, కానీ అతిక్రమాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఇలాంటి వాళ్ళు జీతం పొందుకుంటారా? కొందరు, చాలా మంది 100% మంది తెలిసే పొరపాటు చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒకరు చెప్పగలిగారు, నేను క్రైస్తవుడును గనక, లేక నేను యూదుడును గనక ఆ పని చెయ్యజాలను అన్నాడు. చెయ్యను అనలేదు, చెయ్యజాలను, చేయటానికి కుదరదు అని చెప్పాడు. కొన్ని పద్ధతులు ఉన్నాయి. దేవుని సంఘానికి, ప్రభువును ఆరాధించేటువంటి వారికి కొన్ని పద్ధతులు, నియమాలు ఉన్నాయి. ఆ నియమ ప్రకారం మనం వెళితే జీతాన్ని అందుకునేటువంటి కౌంటర్ దగ్గరికి వెళతాం. నియమ ప్రకారం వెళ్ళకపోతే కౌంటర్ నీ జీవితాంతం ప్రయాణం చేసినా ఆ జీతం ఇచ్చే కౌంటర్ దొరకదు. ఆమె డబ్బులు లోనున్నాయి. మన భారతదేశంలో డబ్బులున్న వాళ్ళందరూ ఇప్పుడు, అంటే బాగా పెద్దవాళ్ళ గురించి కాదు, మధ్య తరగతి వాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు కడు పేదవాళ్ళు అయిపోయారు. బాబు 2000 ఇవ్వ అనే రోజు వచ్చింది. అక్కడికి వెళ్ళి 4 గంటలు కూర్చుంటే వాళ్ళు ఇచ్చేది ఎంత? 2000 అంట. నేను ఎవరు అంటున్నారు, నాకు డబ్బులు అవసరమై నేను పరిగెత్తాను. నిలబడితే నా కాళ్ళు వీక్కి వచ్చినాయి, లాభం లేదు, నీ డబ్బులొద్దు పాడొద్దని పరిగెత్తుకొచ్చాను మొన్న. ఏం చేస్తాం? ఇంకా తీసుకునే ఓపిక లేదు, నిలబడే పరిస్థితి లేదు, మెదలకుండా ఇంటికి వచ్చేస్తున్నాం. ఆ లైన్లో నుంచుంటే చివరికి వెళితే అందుతాయో లేదో నమ్మకం లేదు. కౌంటర్ దాకా వెళతావో లేదో. 3 సార్లు మన పిల్లలు నుంచోబెట్టాను. ఆ తర్వాత నేను వెళ్ళా. 2 సార్లు ఫెయిల్ అయ్యాం. ఏంటంటే చివరి దాకా వెళ్ళిన తర్వాత డబ్బులు అయిపోయినాయి అన్నారు. మెదలకుండా ఏం చేస్తాం? అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఉన్నాయంటే ఎంతో కూడా తీసుకొస్తాం. కానీ ఒకసారి అలాగే నిలబెట్టాను. తర్వాత వెళితే 1000 రూపాయలు ఇస్తామన్నారు. సర్లేదంటారే సచిన్ వెడికి అన్నట్టుగా 1000 రూపాయలు తీసుకునే వచ్చాం. ఈ కౌంటర్ దగ్గర ఇప్పుడు భారతదేశంలో, నాట్ ఓన్లీ ఆంధ్ర, అవర్ కంట్రీ ఫుల్ అలాగే ఉంది. మన భారతదేశం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అందరి పరిస్థితులు ఎక్కువైపోయినాయి. కానీ ఈ కౌంటర్ దగ్గర అందరి పరిస్థితులు ఎదురు కావు. 100కి 100 రూపాయలు క్రియలు కలిగుండి, ఒప్పుకోలు కలిగుండి విడిచిపెట్టే భాగ్యం నీకుంటే తిన్నగా నీ ప్రయాణం కౌంటర్ దగ్గరికి వెళుతుంది. నీ చేయి చాపటమే ఆలస్యం, కౌంటర్లోంచి వచ్చేస్తుంది అమౌంట్ నీ చేతిలోకి. స్తోత్ర. అదే రాయబడింది, వాని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం. జీతం తీసుకునే వాళ్ళు ఎవరు అంటే 2వ భాగం వాళ్ళు ఒప్పుకొని, చెప్పండి అందరూ, ఒప్పుకుని విడిచిపెట్టాలి. నువ్వు చేస్తున్నటువంటి ఆమెను పిలిచి రాయటానికి పక్కింటి ఒక విశ్వాస అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? నూనె జరిగే శివాలయం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆమె పూజల్లో మునిగిపోయింది. ఆ ఇంటికెళ్ళాడు పక్కన వాళ్ళంతా. వెళ్ళి, మీకోసం ఎవరో వచ్చారో తొందరగా రమ్మన్నారు అన్నారట. ఆమె చెప్పేసి మెట్లు దిగి వస్తుంది. ఈ లోపు ఎవరో మన సంఘ బిడ్డలు చూసి, ఈ దరిద్ర బుద్ధి ఎన్నాళ్ళ నుంచి అన్నారంట ఇల్లు. అదేంటి అంటే, అవును మరి వాళ్ళని బుట్ట పట్టుకెళ్ళారు, నువ్వు బుట్ట లేకుండా వెళ్ళావు, పూజ బుట్ట, నువ్వు ఎందుకు వెళ్ళావు, నీకు ఇక్కడ పని ఏంటి అన్నారంట. ఓరు బాబో, ఇది అన్నట్టుగా ఉందే అనుకుని, నేను చెప్పడానికి వెళ్ళానమ్మా అంటే, చెప్పడానికి వెళ్ళడానికి నువ్వు వెళ్ళాలా? చెప్పడానికి నువ్వు వెళ్ళే స్థలమేనా అది? కొన్ని స్థలాల్లో కొన్ని పరిస్థితులను బట్టి మీరు చేయకపోయినా చేసినట్టే సమాజం కడతారు. అందుకనే క్యారెక్టర్ లేని ప్రాంతంలో, నీ జీవితానికి నీ శీలానికి దెబ్బ కలిగేటువంటి ప్రాంతానికి మీరు అడుగు పెట్టకూడదు. కొన్ని ప్రాంతాల్లో ఒక టైం ప్రకారం వెళ్ళాలి.
టైం ప్రకారమే. ఇది వరకు నా చిన్నతనంలో విజయవాడలో 2 సెంటర్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. ఒకటేమో లక్ష్మీ టాకీస్ సెంటర్, రెండోదేమో రామా టాకీస్ సెంటర్. విజయవాడలో తిరిగినటువంటి పురుషులు చెప్పండి, ఆ సెంటర్లకు ఉన్నటువంటి మంచి పేరు ఏంటో. సాయంత్రం 9 తర్వాత అక్కడికి వెళితే నువ్వు మంచోడు కాదంటారు జనం. సాయంత్రం 10 తర్వాత కనుక ఒక ఆడపిల్ల అక్కడ కనపడిందంటే అసలు మంచిది కాదు, జీవితంలో అమ్మాయికి పెళ్ళి అవ్వదు, అంతే. ఇంకెంతకన్నా ఏం చెప్పను. ఆ రూటు 2 కూడా చాలా దరిద్రపోయి ఒకప్పుడు. నేను అటు నుంచి రావాల్సి వచ్చింది. చిట్టినగరు బంగారయ్య కొట్టు అంటారు. అడిపోయి ఏదో ప్రార్థనకి వెళ్ళి ఆ రోజుల్లో సైకిల్ తొక్కుంటూ వస్తున్నాను. 83వ సంవత్సరమో 84లోనో సైకిల్ తొక్కుంటా వస్తుంటే నాకు ఎదురిచ్చాడు. వచ్చి అన్నాడు, ఏంటి సారు ఈ టైంలో ఇక్కడ పని ఏంటి, పిక్నిక్ వచ్చారా అన్నాడు. నాకు అర్థం కాలేదు. బంగారయ్య కొట్టు బజార్లో ప్రార్థనకి వెళ్ళి వస్తున్నానయ్యా అన్నాను. బంగారయ్య కొట్టు బజార్కి వెళ్ళిన వాళ్ళకి మీకు ఇటు పని ఏంటండి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఆ ఏరియా పరిస్థితి ఏంటో. అంతే. ఆ టైం దాటిన తర్వాత ఎప్పుడు ఇక రామా టాకీస్ సెంటర్కి వెళ్ళలేదు నేను. ఎందుకు లేనిపోయిన తెచ్చుకోవటం ఎందుకు? విజయవాడలో కొన్ని ఉన్నాయి, కానూరులో కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని ఉంటాయి. స్తోత్రం. జీతం మాత్రమే కాదండి, జీతానికి తగినట్టుగా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కొన్ని కంపెనీలు వారు, గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఏంటది అంటే బోనస్. 2 ఒకటేనా? బోనస్. బోనస్ అంటే 5,000 జీతం అయితే 8,000 ఇస్తారు. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది, బడ్జెట్ని బట్టి. సరే 5,000 అనుకుందాం. 5కి ఎంత? 5,000 ఇస్తారు. ఇంకా వాళ్ళు పనిచేశారనుకోండి, వాళ్ళ కంపెనీలో ఇంకా డబ్బులు ఉన్నాయి అనుకోండి మూలధనం, దానిలో ఇంకొక 5 జోడిస్తారు. ఇదిగోండి ఇది మీ పండగ కోసం అంటారు, మళ్ళీ నంజు పెట్టినట్టు అనమాట. ఇలాగ 5 వచ్చేసరికి హ్యాపీగా పండగ చేసేసుకుంటారు. ఏ పండగ అన్నా సరే ఇష్టం. ఏం కలిగిందిరా అంత సంతోషంగా ఉన్నావు, మాకు ఎరిగిపోతుంది, ఈరోజు బోనస్ వచ్చింది తెలుసా అంటాడంతే. ఏమొచ్చింది? బోనస్. బోనస్ అంటే నువ్వు చేసిన దాన్ని నీకు ఇచ్చింది. ఆమె వాళ్ళు ఇచ్చేది కనపడుతుంది, కానీ నీకు దేవుడిచ్చే జీతం అయితే నువ్వు లెక్క కట్టలేవు. ఎంత వస్తుందో నీకు అంచనా ఈ భూలోక సంబంధంగా ఉంటుంది, పరలోక సంబంధంగా అంచనా లేని ఆదాయాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. అదేంటో చూద్దామా? 43వ వచనంలో దేవుడిచ్చే జీతం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. ఆమె 42వ వచనంలో అంటాడు దొంగ ప్రభుతో, నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమి హద్దులు పెట్టలా. నువ్వు అది చేసావా ఇది చేసావా అనలేదు. టైం లేదు, అక్కడ అవకాశం లేదు. ఈ శిలువ మీద వేలాడేవాడు కింద దిగిలిపోయి మారు మనసు పొంది ఏదో చేసేటువంటి టైం లేదు ఇక. అందుకని చివరి టైంలో ప్రభు హామీ ఇచ్చాడు అక్కడ. స్తోత్ర. ఏమిటది? నేడు నీవు నాతో కూడా. ఇప్పుడు ప్రజెంట్ గా ఇద్దరం ఏలాడుతూనే ఉన్నాం. ప్రజెంట్ గా కాసేపు తర్వాత మన ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. కానీ నీకు వాగ్దానం చేస్తున్నాను, నీవు నాతో కూడా. ఈ శరీరాన్ని వీళ్ళు అంతం చేయగలుగుతారో, ఆత్మను అంతం చేయటం ఎవరి వల్ల కాదు. నీ ఆత్మ నాతో కూడా పరదేశంలో ఉంటది. స్తోత్రం. ఒప్పుకోలు కలిగిన వారికి దానిలో ప్రవేశించడానికి అర్హత, దేవుడిచ్చే గొప్ప జీతం ఏమిటంటే నీ ఒప్పుకోలుతనం. ఒకడు ఒప్పుకోలేదు, వాని చరిత్ర అంతటితో కథమైపోయింది. రెండో వాడు ఒప్పుకున్నాడు, ఎంత జీతం పొందుకున్నాడంటే, నిశ్చయముగా నీవు మా పక్కింటోళ్ళతో కూడా ఉంటావల్లా, నాతో కూడా ఉంటావు. ప్రభువుతో లేనటువంటి భక్తి మనకి ఎందుకండి? ప్రభువుతో కూడా నడవని జీవితం మనకెందుకు? జీతం కలిగిన వారుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అననీయ సఫీరా జీతం తీసుకున్నారా? ఈ పొలమును ఇంతకే అమ్మారు. 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది అపోస్తలుల కార్యంలో. అననీయ మీ పొలమును ఇంతకే అమ్మారా? అయ్య బాబు అంతకే అమ్మానండి. అది నీ దగ్గర ఉండగా నీదే కదా. సాతాను ఎందుకు మీ మనసుల హృదయంలో మోసము చేసెనో, ఎందుకు మోసము చేసెనో, నీ ధనము నీతో అంతమైపోతుంది.
అననీయ వింటూనే చనిపోయాడు. ఎరుకనే తెలియకుండానే భార్య వచ్చింది, మా ఆయన ఏం చేస్తున్నాడు, వరక పెడుతున్నాడు ఇక్కడ అనుకుని వచ్చేసరికి భర్త పడిపోయి ఉన్నాడు. అయ్యో పోయావా అంది. రెండో మాట మాట్లాడకుండా ఆమె పోయింది. వాళ్ళు పొందిన ఫలం ఏంటి, జీతం ఏంటి? వాళ్ళకి మరణం అనే జీతం వచ్చింది. ఈ సిలువ మీద దొంగకు మాత్రం జీతం అనే పరదేశం వచ్చింది. నీ జీతం ఎంత? పరదేశ మరణమా? మరణం అనేది అందరికీ తథ్యమే. మరణము తర్వాత నెస్తలైన జీతం అందబోతుంది. ప్రభు నందు మీ ప్రయాసం చిన్న చేస్తే, చిటికడం చేస్తే గుప్పడం చెప్పుకుంటాం. నేను అది చేశానండి, ఇది చేశానని ఎన్ని చెప్పుకుంటే నీకు ఒరిగేది ఏం లేదు, కంఠశ్వాస తప్ప. నువ్వు దేవుని కొరకు చేయండి, దేవుడు నీకు ఇచ్చే జీతాన్ని నువ్వు వెల కట్టలేనంత పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్. చరిత్రలోకి మనం వెళితే టైం లేదు కానీ తోమా, 12 మంది అపోస్తుల్లో ఒక్కడైన తోమా భారతదేశానికి వచ్చాడు. చిన్న పట్టణం మద్రాసు సమీపంలోకి ఇచ్చి ఆ కేరళ తమిళనాడు మధ్యలోకి వచ్చాడు. అక్కడికి వచ్చి అందరికీ రాజ్య స్వార్థను చెప్తున్నాడు. ఆ రోజుల్లో బైబిల్ లేదు, ఆ రోజుల్లో చెప్పడానికి అక్షరంతో కూడింది ఏది లేదు. ఈయన వచ్చి అక్కడ వాళ్ళకి చెప్పాడు, మీరు ప్రభువుని నమ్ముకోండి, మీకు నిత్య జీవం వస్తుంది, యేసు ప్రభువు తిరిగి లేచిన దేవుడు అని చెప్పాడు. వాళ్ళు చాలా కనపట్లేదంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడంట ఎవరో తోమా గారు. అయితే ఒక రోజున కనపడ్డాడంట ఆయనకి. ఏమండి ఇల్లు కట్టిస్తా అన్నావు కదా, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళావు, ఏం చేస్తున్నావు అంటే, మీ ఇల్లు కట్టే ప్రయత్నంలోనే నేను ఉన్నాను అన్నాడంట. అదేంటి, మీ ఇల్లు కడుతున్నాను, కట్టే ప్రయత్నంలోనే ఉన్నాను అన్నాడట. అనేసరికి మా ఇల్లు ఎక్కడో చూపించండి అన్నారట. ఆ దేవుని ప్రార్థన చేయ, ఇల్లు నీకు కనపడుతుంది అన్నాడంట ఈయన.